హలో సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా అప్డేట్స్. సో సినిమాస్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ ఏదో ఉన్నాయి చూసి ఉంటారు. అదే ఇరుముడి ఈవెంట్ చూసారా? సో మల్లెపూల పల్లకి సాంగ్ అయితే వచ్చేసింది. సో దీని గురించి మాట్లాడదాం. అండ్ అలానే వచ్చేసి ఫౌజీ గురించి మాట్లాడదాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కామ్రాడ్ కళ్యాణ్ మూవీ. ఈ మూవీ ఎప్పుడు రాబోతుంది, దీన్ని కూడా రిలీజ్ డేట్ వచ్చేసింది. అన్నిటి గురించి చక్కగా మాట్లాడేసుకుందాం. సో మీరేం చేయాలి దానికోసము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయండి అబ్బా. ఇంకా అలానే వచ్చేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ఏం చెప్తాను, అదే తెలిసిగా మా టార్గెట్కి 37 సబ్స్క్రైబర్స్ మాత్రమే, 33 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి మనకి. సో దాన్ని చేసేది 500కి మంచి సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఇక మొదలెడదామా? ఫస్ట్ వచ్చేసి మల్లెపూల పల్లకి సాంగ్ గురించి మాట్లాడేసుకుందామా. సాంగ్ మాత్రం క్రేజీగా అయితే ఉంది. థియేటర్స్ గుడిలు అవ్వడానికి రెడీ అయిపోతున్నాయి ఇంకా. సో ఆ లెవెల్ అయితే ఉంది సాంగ్. సో క్రేజీగా అయితే ఉంది. ఈవెంట్ కూడా చాలా మంచిగా అయితే, చాలా ఎనర్జెటిక్గా చాలా మంచిగా అయితే ఉంది. సో ఈ సాంగ్స్ విన్నాక అండ్ ఈ ట్రైలర్ చూసినాక భారీ హైప్ని అయితే బిల్డ్ చేస్తుంది ఇరుముడి మూవీ అయితే. సో ఇవి విన్నాక మాత్రం, ఇది చూసినాక మాత్రము థియేటర్కి వెళ్ళాలా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే కలుగుతుంది. సో లెట్స్ మన రవితేజ గారు ఎలా ఉంటుందో చూద్దాం. సో రవితేజ గారు కూడా భారీ ఎనర్జీలో అయితే ఉన్నారు ఈ మూవీ కోసం మాత్రం. సో మంచి కాన్ఫిడెంట్ కూడా ఉంది. సక్సెస్ మీట్లో కూడా కలుద్దాం అంటున్నారు. సో లెట్స్ ఏమవుతుందేమో, సక్సెస్ అవుతుందని ఆయన గట్టి కాన్ఫిడెంట్ ఉంది. సో నాకు కూడా గట్టి కాన్ఫిడెంట్ ఉంది తప్ప, ఎందుకంటే అలాంటి కంటెంట్ వీళ్ళు ఇచ్చినారు ఇప్పుడు దానికైతే. సో లెట్స్ ఏమవుతుందేమో, లాస్ట్ ఏమవుతుందేమో చూద్దాం. అండ్ ఈ మూవీ కోసం వచ్చేసి ప్రభాస్ గారు కూడా ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇరుముడి టీమ్కి, అందరి టీంకి, ఇరుముడి మూవీ టీం అందరికి వచ్చేసి ఆల్ ది బెస్ట్ అనేసి అయితే తెలిపారు. సో లెట్స్ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కామ్రాడ్ కళ్యాణ్ నారాయణ్ గారు ఈ మూవీ వచ్చేసి 9th of October రిలీజ్ అవ్వడానికి అయితే రెడీగా అయితే అయిపోతుంది. సో లెట్స్ సీ ఏమవుతారేమో చూద్దాం. సో ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. సో లెట్స్ సీ గైస్, నిజంగా ఎందుకంటే అంత మంచిగా ఉంది, అంత మంచిగా ఉండబోతుంది ఇది. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ గారు ఈ ఫౌజీ మూవీ కోసం వచ్చేసి ఎక్కువ టైం అయితే స్పెండ్ అయితే చేస్తున్నారు. సో మంచిగా అయితే టైం అయితే స్పెండ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ మీద స్పెషల్గా అయితే టైమింగ్ అయితే ఇచ్చి మరీ వెళ్తున్నారు. ఎందుకంటే తన సీన్ లేనప్పుడు, తన షూటింగ్ లేనప్పుడు కూడా అక్కడ ప్రెజెంట్ ఉండి మరి మూవీ టీమ్ వచ్చేసి అయితే మంచి ఎనర్జీ అయితే అందిస్తున్నాడు. సో ఇది మన ప్రభాస్ గారి గురించి మన రాజమౌళి గారే చెప్పారు. సో మంచి ఎనర్జీ ఇస్తారు, మంచి కాన్ఫిడెంట్ ఇస్తారు అనేసి, ఆ నమ్మకం ఇస్తారు అనేసి అయితే చెప్పారు. సో అదే నమ్మకం మరి ఇప్పుడు ఫౌజీ టీమ్గా చేస్తున్నారు. సో లెట్స్ సీ, గుడ్ మూవీ ఎక్స్పెక్ట్ చేద్దాం. సో లెట్స్ సీ గైస్ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి విశ్వనాథన్ అండ్ సన్ ఈ మూవీ రిలీజ్ అయింది కదా, Day 3 కూడా ఫినిష్ అయితే అవ్వబోతుంది. సో మంచి వీకెండ్ దొరికింది వీళ్ళకి. సో మంచి టార్గెట్స్ కూడా అయినాయి. సో జస్ట్ వీళ్ళకి గ్రాస్ కావాల్సినది, ఫైనల్గా వచ్చేసి బ్రేక్ ఈవెన్ కోసం గ్రాస్ కావాల్సినది 200 crores మాత్రమే కావాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ 3 daysలోనే వచ్చేసి 110 crores గ్రాస్ అయితే కొట్టేసింది ఆల్రెడీ. సో ఇంకా జస్ట్ వచ్చేసి ఈ వీక్ కనుక, నెక్స్ట్ మండే నుంచి జరుగుతున్న వీక్ కనుక మంచిగా జరిగితే, మంచిగా ఉంటే వీళ్ళ ఇది మంచిగా అంటే హోల్డ్ చేస్తే, మంచిగా అదే రెస్పాన్స్ని కనుక హోల్డ్ చేస్తే ఖచ్చితంగా వచ్చేసి ఈ వీక్లో అయిపోవచ్చు. లేదంటే ఇంకా ఇరుముడి వస్తుంది కాబట్టి 21st. సో 21st ఇది కొడేస్తే మంచిగా ఉంటుంది. లేదంటే దాని తర్వాత ఆ మూవీకి మంచి ఏమైనా టాక్ వచ్చేసింది అనుకోండి, దాని తర్వాత 21 తర్వాత మళ్ళీ టాక్సిక్ కూడా ఉంది. సో అప్పుడు వచ్చేసి పడిపోయే అవకాశం ఉంటుంది. దానిలో ఆ ఇరుముడి మూవీ రిలీజ్ అయ్యే లోపు వచ్చేసి ఇది ఖచ్చితంగా కొట్టాలి 200 crores. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. Day 1 వచ్చేసి 32 crores కొట్టింది. Day 2 వచ్చేసి ఇక్కడ 45 crores, దగ్గర 45 crores కొట్టింది. సో ఇంకా మొత్తానికి వచ్చేసి వరల్డ్ వైడ్గా 110 crores అయితే ఇప్పటికైతే గ్రాస్ అయితే కొట్టేసింది. సో ఇంకా లెట్స్ సీ, జస్ట్ 90 crores కావాలి. ఎప్పుడు ఫినిష్ చేస్తారేమో చూద్దాం. సో లెట్స్ హోప్ గుడ్ క్లోజ్ ఫ్రమ్ దిస్ విశ్వనాథన్ అండ్ సన్ మూవీ గైస్. సో చూసారా మీరు మూవీ? చూసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. యాక్చువల్లీ మేము వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము, కానీ కొంచెం వర్క్స్ ఉండడం వల్ల ఇది వచ్చేసి నాదైతే క్యాన్సిల్ అయింది. బట్ మన టీమ్మేట్ సుకృత్కి అయితే వెళ్తున్నారు. సో మరి అతనికి వచ్చేసి టైం ఏమైనా ఫ్రీ దొరికితే అతను వచ్చేసి రివ్యూ అయితే మీకైతే వేస్తాడు. లేదంటే సో చూద్దాం గైస్ ఏమవుతారేమో. కానీ ఇరుముడి మాత్రం ఖచ్చితంగా అయితే రావద్దన్నబ్బా, ఇది మాత్రం కన్ఫామ్. సో ఇంకా మీరు ఇప్పుడు ఈ రోజు వీడియోలో మాట్లాడిన పాయింట్స్ మీద ఏ పాయింట్ మీకు నచ్చింది, ఏ అప్డేట్ కోసం మీరు ఎక్సైటెడ్ ఉన్నారు, అండ్ ఇరుముడి కోసం మీ ఒపీనియన్ ఏంది అన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అదే చేసేయండి, బాయ్ చెప్పక ముందు అదే చెప్తాము ఎప్పుడు, SSLC సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ చేసేయండి చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, సెండ్ లవ్ టు BAP's officials. Bye.
చెప్పక్క బాయ్